ఇవాళ ఒక స్పెషల్ డే. చెప్పండి, ఏం డే? యానివర్సరీనా? మదర్స్ డే. ఇక్కడ చేరిన అమ్మలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అమ్మలందరికీ వందనాలు. ప్రత్యేకించి మా అమ్మ ఎంతో కాలంగా ఇట్లాంటి మదర్స్ డే రోజున ఇక్కడ ఉంటే బాగుంది అనుకున్నాను. బట్ నౌ షీ ఈజ్ విత్ us. మా అమ్మకు కూడా ప్రత్యేకమైన వందనాలు. అమ్మా వందనాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అదిగో చూస్తాం మా అమ్మకి ఎంత ప్రేమో తెలుసా? అంటే అందరు అమ్మలకు ఉంటుంది, అది చూపెట్టేది. మొన్న నా గదిలోకి వచ్చి కూర్చొని నాకు యాపిల్ తినిపించింది. నా తలంతా పాపడు, అదిగో తల్లి. తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది. తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది. అది నే గాయపరచిన వేళలో కన్నీరు కార్చిన ప్రేమగా నులివెచ్చనైన ఒడికి చేర్చి ఆదరించిన ప్రేమయే నీ గుండెలో నన్ను చేర్చిన నీ అమరమైన ప్రేమయే. నీ గుండెలో నన్ను చేర్చిన నీ అమరమైన ప్రేమయే. ఊహకందని ప్రేమలోన భావమే నీవు. హృదయమందు పరవశించు గానమే నీవు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మీలో చాలామంది సంతానం లేక అమ్మ అనే పిలుపుకి నోచుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే లైవ్లోనైనా సరే ఇక్కడున్నా సరే ఒక్కసారి అందరి కోసం ప్రార్థన చేద్దాం. ప్రభు అద్భుతం చేయాలి. అమ్మ అనే పిలుపుకు నోచుకోక నిందలు అనుభవిస్తూ ఎంతో అవమానాలు అనుభవిస్తూ ఉన్న వాళ్ళని చేద్దాం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఇక్కడున్న వాళ్ళైనా సరే లైవ్లో చూస్తూ ఉన్న వాళ్ళైనా సరే అందరూ ప్రార్థించాలి, భారంగా ప్రార్థించాలి. ఎంతో నిందలు అనుభవిస్తూ ఉన్నారు. వారికి ప్రభు నిందను కొట్టివేసి నోటి నిండా నవ్వు కలుగు చేసేటట్లుగా అందరం ప్రార్థన చేద్దాం. లైవ్లో చూస్తూ ఉన్న వాళ్ళు కూడా ఈ మదర్స్ డే రోజున ప్రార్థన చేద్దాం. అమ్మ అనే ఆ మాటకి నోచుకోక నిందలు అనుభవిస్తూ సిగ్గుచేత తలదించుకున్న ఆడబిడ్డని ప్రభు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువుకు అసాధ్యమైనది ఏది లేదు. అబ్రహాము శారమ్మలు అప్పుడు వాళ్ళ వయసు ఎంత అద్భుతం. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. 1వ తారీఖును కూడా ప్రార్థన చేశాం. సర్వోన్నతుడగు దేవుడు కార్యాలు చేస్తారు. సర్వోన్నతుని శక్తి కమ్ముకొనును గాక. సర్వోన్నతుని శక్తి కమ్ముకొనును గాక. సర్వోన్నతుని శక్తి కమ్ముకొనును గాక. నింద కొట్టివేయబడి నోటి నిండా నవ్వు కలుగు చేయండి నాయన.
నోటి నిండా నవ్వు కలుగు చేయండి. సమాజంలో ఎంతో అవమానానికి గురైనారు ప్రభు, జ్ఞాపకం చేసుకోండి. కృప చూపి అద్భుతం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభు జ్ఞాపకం చేసుకొని ఈ శుభవేళ మనం చేసిన ప్రార్థనను బట్టి ప్రభు కార్యాలు జరిగించును గాక. కార్యాలు ప్రభు ప్రారంభించారు యేసు నామములో. 1వ తారీఖు వాగ్దాన సందేశ కూడిక రోజున మనం చేసాం. ఈ నెల వాగ్దానం ఏమిటి?